అలుపెరగని పోరాట యోధుడు, అభివృద్ధి ప్రదాత, సంపద సృష్టికర్త, సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చగల ఏకైక నాయకుడు, జనం మెచ్చిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు కాకినాడ సిటీ నియోజకవర్గం నందు శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి డివిజన్ నందు చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కొండబాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి శాసన మండలి మాజీ సభ్యులు చిక్కాల రామచంద్రరావుకు అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డాక్టర్ కొండమూడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. అనంతరం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి వద్ద నందమూరి తారక రామారావు బసవతారకం బస్సు సెంటర్ నందు పేదలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బలుసు సాంబమూర్తి స్కూల్ నందు పలు రకాల పళ్ళు పంచి దుమ్ములపేట తారక రామనగర్ నందు వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, విజన్ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి క్షణం ప్రజాక్షేమం, ప్రతి ఆలోచన అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతున్న విజనరీ లీడర్ చంద్రబాబు గారిని 75 ఏళ్ల వయసులో ఆయన ఉత్సాహం నేటి యువతకు, నేతలకు ఆదర్శప్రాయం, అనుసరణీయమని, అలుపెరగని పోరాటం ఆయన నైజమని, క్రమశిక్షణ, కఠోర శ్రమ ఆయన తత్వమని, అభివృద్ధికి అసలైన బ్రాండ్ అంబాసిడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని, సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అసామాన్య పాలనా అనుభవం కలగలిపిన మహోన్నత వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు సొంతమని కొనియాడారు. శాసనమండలి మాజీ సభ్యులు, సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని కృషి చేసిన శ్రామికుడు, రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని, చంద్రబాబు అంటే వ్యక్తి కాదు ఒక శక్తి అని, రాజధాని అమరావతి, ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, సుంకర తిరుమల్ కుమార్, పెంకే శ్రీనివాస్ బాబా, ఎంఏ తాజుద్దీన్, బోనేపల్లి శ్రీనివాస్, కొల్లాబత్తుల అప్పారావు, వాసిరెడ్డి యేసుదాసు, తుమ్మల సునీత, రమేష్, ఒమ్మి బాలాజీ, బచ్చు శేఖర్, గదుల సాయిబాబా, ఎస్కే రహీం, ఎండి ఖాన్, మల్లాడి గంగాధరం, చింతలపూడి రవి, చింతా పేరాజు, మూగురాజు, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, ఎరిపిల్లి రాము, నులుకుర్తి మోహన్, వాసంశెట్టి చిట్టప్ప, బంగారు సత్యనారాయణ, చోడిపిల్లి సతీష్, పొంగా బుజ్జి, పిర్ల లక్ష్మీ ప్రసన్న, రాణి, వీరంరెడ్డి, వెంకటలక్ష్మి, శ్రీనివాస్, బత్తుల భవానీ తదితరులు పాల్గొన్నారు.
ఓకే ఓకే ఒక నిమిషం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం సందర్భంగా కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మనం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈనాడు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ దురంధరుడు. రాజకీయ రంగంలో అనేకమైనటువంటి పదవులు చేసి 4 సార్లుగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈ దేశంలోనే ఎక్కువగా ఎన్నిసార్లు చేసిన ముఖ్యమంత్రితో అతి తక్కువ మందిలో ఈయన ఒకరు. అటువంటి సర్వీస్ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా 14 సంవత్సరాలుగా ఉన్నాడు. ఇప్పుడు 13 సంవత్సరాలు దాటిపోయింది, 14 సంవత్సరాలు రాబోతోంది. నాడు ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అనేకమైన సేవలు చేస్తూ ఉన్నారు. నాడు రాష్ట్ర ప్రజానికానికి పేద వర్గాలకి చేసిన కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా సంక్షేమంలో ఎక్కడ వెలిసిపోవడం లేకుండా అన్ని రకాల వారికి ఆదుకుంటూ ఉన్నారు. మరోపక్క రైతుల సంక్షేమం కోసం రైతులకు ఏ అయితే కార్యక్రమాలు చేయాలో ఆ రకంగా రైతులకు చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మనకి ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాటి నుంచి కూడా ఏ అయితే మనం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో దాన్ని తూసా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు ఆశయాలతో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీలో ఆయన దాంతో ఈనాడు ఈ కూటమిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమిలో ముఖ్యమంత్రిగా ఉండి ఈనాడు తెలుగుదేశం పార్టీ లో అనేకమైన ముఖ్యమైన పాత్ర వహిస్తూ అన్ని రంగాలకి న్యాయం చేయాలన్న భావాలతో పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. ఈనాడు ఈ రాష్ట్ర అభివృద్ధి అవ్వాలని, ఈ యొక్క యువతరం అంతా ముందుకు రావాలని, యువతరానికి నాందిగా ఉండి వారిని అన్నిటిలో కూడా పైకి తీసుకురావాలని ఉద్దేశం చేత విద్యారంగంలో కానీ, ఈనాడు ఇండస్ట్రియల్ విధానంలో కానీ, ఈనాడు యువతకు ఉపాధి కల్పించే విధానంలో కానీ, అలాగే వైద్య రంగంలో కానీ, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు సాగుపోవాలని అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు గత గవర్నమెంట్లో, కానీ ఈ గవర్నమెంట్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా ఉంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక ఉత్పత్తి ఉపాధి 2 వస్తాయి. ఒక పక్క ఆదాయం పెరుగుతుంది, మరో పక్క ఉపాధి కూడా అందరికీ వస్తుంది. ఈనాడు దానికి దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ ఉపాధి పథకాల మీద కన్సిడర్ చేసి దాన్ని పూర్తిగా అందరూ తీసుకెళ్లాలని, అందరికీ న్యాయం చేయాలని, అన్ని వర్గాలకి అన్ని కుటుంబాలకు న్యాయం చేయాలని ఉద్దేశం మీద ఈనాడు చేస్తూ ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి 100 సంవత్సరాలు ఆయనకి కనీసం 100 సంవత్సరాలు ఆయనకి ఉండాలని, ఈనాడు భూమి మీద ఉండాలని, అలాగే ఆయన జన్మ ఆ రకంగా ఉండి ఇంకా పదవులు ఇంకా ఎక్కువ చేయాలని కూడా ఆయన కోరుకుంటూ ఈ దేశానికి ఆదర్శమైన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆ సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలుసు. ఆయన గురించి చెప్పాలని ఏమీ లేదు, కానీ సందర్భాన్ని బట్టి చెప్పవలసిన అవసరం వస్తుంది. అందరికీ తెలిసిన వ్యక్తే ఆయన యొక్క గొప్పతనం కానీ అన్నీ కూడా. కానీ ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవాలి ఆయన గురించి. ఆయన గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే గొప్ప వ్యక్తి అంటున్నాను నేను, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక పర్యాలు ప్రభుత్వాలు వచ్చినాయి. చాలామంది ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడే ఈ రాష్ట్రానికి ముందు చూపితే ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో వ్యవసాయం పండుతుంది, వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అన్ని రంగాల్ని కూడా అవగాహన చేసుకుని దానికో విజన్ తయారు చేశాడండి ఆయన. అభివృద్ధి కోసం విజన్ తయారు చేస్తూ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని 2020 నాటికి తీర్చిదిద్దుతానని ఒక విజన్ తయారు చేశాడు. ఆ నమ్మకంతో మనందరూ పనిచేసాం ఆ రోజున. కానీ మధ్యలో మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఆయన అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు రావడం, ఆ విజన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మీకు అందరికీ తెలుసు. దాన్ని పక్కన పెట్టేశారు. 2020 అంటే ఇప్పుడు 25లో ఉన్నాం మనం. 2020 నాటి వరకు ఆయన కంటిన్యూ ఉంటే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేవాడు ఆయన. చూడండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది.
మళ్ళీ ఈరోజు 2047కి ఒక విజన్ తయారు చేస్తారు. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏదైతే 2047కి విజన్ తయారు చేశాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండాలి, మళ్ళీ కొనసాగాలి, ఆ విజన్ పూర్తి అవ్వాలని ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎవరేం చెప్పినా నంబర్. ఇంకా మళ్ళీ ఏదో నేను ముఖ్యమంత్రి అవుదాం, మళ్ళీ వచ్చి ఏదో చేసేస్తానంటే కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎవరిని కూడా నమ్మరు కూడా. ఆ పరిస్థితి లేదు. ఇంకా చిన్న పెద్ద ఒక నమ్మకంతో ఉన్నారు. ఆ రోజు మనం పొరపాటు చేస్తాం. విజన్ 2020కి ఈయన ఉండుంటే అప్పటి వరకు స్వర్ణాన్ని సాధించేవాళ్ళు. ఈరోజు కోల్పోయాం. 2047కి మళ్ళీ సాధిస్తాం. ఆయనే కొనసాగాలని నిర్ణయంతో ఉన్నారు. అదేవిధంగా ఎంత గొప్ప నాయకుడు అంటే ఈయన ఒకసారి చెప్పుకోవాలి. ఆయన దగ్గర నేను పనిచేస్తున్నట్టు కూడా గర్వపడుతున్నాను. ఈ రోజున పెద్ద గౌరవం దక్కింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గర పనిచేయడం వల్ల ఒక గౌరవం కూడా దక్కింది మాకు ఈ రోజున. ఎందుకంటే చెప్తానంటే ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు, ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది, తెలుగు రాష్ట్రాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఒక గొప్ప నాయకుడు, విజనరీ లీడర్ అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. ఒక 50 సంవత్సరాల క్రితం ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు. అదేవిధంగా రెండోసారి 65 సంవత్సరాలు వచ్చాయి. మళ్ళీ ఆయనకి 60 సంవత్సరాలు పుట్టినరోజు చేసాం ఇక్కడ R&B గెస్ట్ హౌస్లో. అప్పుడు ఈ రాష్ట్రంలో మెచ్చుకున్నప్పుడు ఆ రకంగా మెచ్చుకుంటే 65 సంవత్సరాలు వచ్చేటప్పటికండి ఈ దేశంలో అందరూ మెచ్చుకున్నారండి. 60 సంవత్సరాలు వచ్చి 55 సంవత్సరాలు ఉన్నప్పుడేమో ఈ రాష్ట్ర ప్రజలు, పక్క రాష్ట్ర ప్రజలు మెచ్చుకున్నారు. 65 సంవత్సరాలు వచ్చేసరికి దేశం మొత్తం మెచ్చుకున్నారు. దేశం మొత్తం మెచ్చుకునే నాయకుడు అయ్యాడు. 75 సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రపంచం మెచ్చుకునే నాయకుడు అయ్యాడు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచం మెచ్చుకునే నాయకుడు అయ్యాడు. ఈ రోజున ప్రపంచం ఈయన వైపు చూస్తుంది. ఈరోజు ఆయన విజనరీ, ఆయన ఆలోచన విధానాలు ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పుకున్నారు. ఇది మనకి తెలుగువాడిగా మనకి గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన పరువు, ప్రతిష్ట తెలుగువాడిగా ఈరోజు గౌరవాన్ని పెంచాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే 70 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నాం ఈ రోజున. 100 సంవత్సరాలు నుండు నీరోళ్ళు ఆరోగ్యాలతో ఉండాలా, భగవంతుడు అన్ని విధాలు సహకరించాలి ఆయనకని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తి ఉండడం మనకి, ఈ రాష్ట్రానికి, తెలుగువాడికి గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఆయన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడో దానికి అందరూ కూడా సహకరించి భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని మరొకసారి వారికి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని అందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.